తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మనోజ్ తగ్గడం లేదు, విష్ణు ఆగడం లేదు. మోహన్ బాబు నా తీర్పే ఫైనల్ అని అంటున్నారు. సినిమా డైలాగులతో పవర్ఫుల్ పంచులతో వివాదాల కుటుంబ కథా చిత్రంగా సాగిపోతుంది మంచువారి ఫ్యామిలీ వివాదం. ఇలా రోజుకో మలుపు పూటకో ట్విస్ట్ లా వీరి కుటుంబ గొడవ సాగింది. ఎన్ని రోజులు వ్యక్తిగత గొడవలతో పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరిగిన వాళ్లు ఇప్పుడు ఆస్తి గొడవలతో మీడియా ముందుకు వస్తున్నారు. తన ఆస్తుల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని కోరుతూ మోహన్ బాబు కొన్ని రోజుల క్రితం జిల్లా మెజిస్ట్రేట్ ను ఆశ్రయించారు. జల్పల్లిలోని తన నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను కొంతకాలంగా తిరుపతిలోనే ఉంటున్నానని తెలిపారు. అనంతరం ఆ నివాసంలో ఉంటున్న మనోజ్ కు కలెక్టర్ నోటీసులు పంపించారు. ఈ క్రమంలోనే వివరణ ఇచ్చేందుకు మనోజ్ తాజాగా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల విషయంలో కావాలనే సమస్యలు సృష్టిస్తున్నారని తెలిపాడు. అలాగే విద్యానికేతన్ స్కూల్స్ విషయంలో కూడా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, స్కూల్స్ కాలేజీల పేరు మీద లోన్ తీసుకుంటున్నారని, దీంతో ఈ లోన్లు కట్టడానికి ఫీజులు పెంచుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే 200 కోట్లు పెట్టి కన్నప్ప సినిమా తీస్తున్నారని, ఈ సినిమా బడ్జెట్ ఎక్కడి నుంచి తెస్తున్నారో చెప్పాలని మంచు ఫ్యామిలీని ప్రశ్నించాడు. ఇక తాను తన కుటుంబ సభ్యులని ఇంటికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, అందులో ఎలాంటి వాస్తవం లేదని, ఇదే విషయాన్ని మెజిస్ట్రేట్ ముందు కూడా చెప్పానని తెలిపాడు. తమకు ఆస్తి తగాదాలు లేవని, మా విద్యాసంస్థల విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది, విద్యార్థుల కోసమే నేను పోరాడుతున్నా, మా నాన్నను అడ్డం పెట్టుకుని మా అన్న ఆడుతున్న నాటకం, విద్యార్థులు నా కుటుంబం బంధువుల కోసమే నా పోరాటం, కుటుంబ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకుందామని రమ్మని ఎన్నోసార్లు పిలిచినా రావాలని చెప్పినా ఎవరూ రావడం లేదని వివరించాడు. జల్పల్లిలోని తన పాప ఇంట్లో ఉందని చెప్పినా పంపకపోవడంతోనే గొడవలు జరిగాయి. ఎన్ని కేసులు పెట్టినా తన పోరాటాన్ని కొనసాగిస్తా అని మంచు మనోజ్ ప్రకటించాడు. ఢిల్లీ, హైదరాబాద్ ఎక్కడికెళ్లినా కూడా తన పోరాటం కొనసాగుతుంది. చంద్రమండలానికి కూడా వెళ్లనివ్వండి, కానీ నా పోరాటం కొనసాగుతుంది. న్యాయం దక్కే వరకు నా పోరాటం ఆగదు అని మనోజ్ స్పష్టం చేశాడు. అయితే నిన్న మొన్నటి వరకు చల్లారిందనుకున్న మంచువారి వివాదం మళ్లీ బగ్గుమంది. మరి ఈ గొడవలకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడ. ఒక స్థానంలో పనిచేసుకుంటూ ఒక మీడియా సంస్థని చూసుకునే అతను పిల్లలు ఎడ్యుకేషన్ ఎలా చూసుకోగలుగుతాడు, పిల్లల సమస్య ఎలా తెలుస్తుంది. అండ్ మా ఊరోళ్ళు విలేజర్స్ అక్కడ తెలుగే అండి, హిందీ మాట్లాడరు అక్కడ మా ఊర్లో ఎక్కువ, తిరుపతి సైడ్. అండ్ ఇంకా పల్లెటూరుల సైడ్ అసలు రాదు. అండ్ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి, హిందీలో మాట్లాడాలని అర్థం కాక గిలగిలా కొట్టుకుంటున్నారు వాళ్ళు అక్కడ. అండ్ ఈ ప్రాసెస్లో వాళ్ళ దగ్గర క్యాషులు కలెక్ట్ చేయడాలు, ఇవన్నీ చేయడాలు చాలా కరెక్ట్ కాదు. అండ్ అండ్ రీసెంట్లో కూడా మేము క్వశ్చన్ చేసుకుంది, తీసుకెళ్ళి ఏవేవో సిగ్నేచర్లు పెట్టించుకున్నారు, ఏవేవో చేస్తున్నారు అందరితో. అండ్ హాస్టల్స్కి లోన్ రేజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇవన్నీ నేను ఐ హ్యావ్ కంప్లీట్ డాక్యుమెంట్. అండ్ వై దిస్ మిస్యూజ్ ఆఫ్ ఇట్. అండ్ లైక్ సినిమా తీస్తున్నారు, దానికి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు, అది ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలియట్లేదు. సో దీస్ ఆర్ ఆల్ మై క్వశ్చన్స్. అండ్ ఇది ఎలాగా అనేది మీరు చెప్తే ఒకరిని నిలబెట్టేదానికి ఇంతమంది స్టూడెంట్స్ని, ఇంతమంది లోకల్ విలేజర్స్ని వాళ్ళ కష్టాన్ని మీద కొడతాం అనుకుంటే మాత్రం ఇది చాలా కరెక్ట్ కాదు. పోరాటం ఎవరి మీద కాదండి, జస్టిస్ కోసం నా పోరాటం. అండ్ దీనికి కూడా ఈ వాట్ ఎవర్ మీరు అడిగిన క్వశ్చన్ కూడా వాట్ ఎవర్ కలెక్టర్ గారి డిసైడ్స్ విల్ ఫాలో దట్.